Hello dear learners of English. In this video I am going to discuss about English linkers with Telugu meanings and examples. ఈ వీడియోలో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అలాగే ఇంగ్లీష్ రాసేటప్పుడు మనకి ఎంతో ఇంపార్టెంట్ అండ్ నీడ్ఫుల్ అయినటువంటి లింకర్స్ గురించి తెలుసుకుందాం విత్ మీనింగ్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే అండ్, మరియు, ఇంకా. యూజ్ టు జాయిన్ సిమిలర్ ఐడియాస్. ఒకే ఐడియా ఇచ్చేటటువంటి టూ వర్డ్స్ని మనం మాట్లాడేటప్పుడు ఇది యూజ్ చేస్తుంటాం. రామ్ ఈజ్ స్మార్ట్ అండ్ హీ ఈజ్ హార్డ్ వర్కింగ్. రామ్ తెలివైన వాడు మరియు అతను కష్టపడి పనిచేస్తాడు. బట్ అంటే కానీ, యూజ్ టు షో కాంట్రాస్ట్. ఓకే, ఒక భిన్నమైనటువంటి విషయం గురించి చెప్పడానికి. షీ ఈజ్ పోర్ బట్ షీ ఈజ్ హ్యాపీ. ఆమె పేదది కానీ ఆమె సంతోషంగా ఉంటుంది. బికాస్ ఎందుకంటే. గివ్స్ ఏ రీజన్. ఐ స్టేడ్ ఎట్ హోమ్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. వర్షం పడుతున్నందున నేను ఇంట్లోనే ఉన్నాను. నెక్స్ట్, సో కాబట్టి. షోస్ రిజల్ట్, ఫలితాన్ని చూపించుకునేందుకు. హీ వర్క్డ్ హార్డ్ సో హీ పాస్డ్ ద ఎగ్జామ్. అతను బాగా చదివాడు కాబట్టి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. నెక్స్ట్, ఆల్దో అయినప్పటికీ. మీనింగ్ షోస్ అన్ఎక్స్పెక్టెడ్ కాంట్రాస్ట్. అనుకోని, ఆశించని వ్యత్యాసం గురించి చెప్పడానికి, అంటే భిన్నమైనటువంటి ఫలితం గురించి చెప్పడానికి. ఆల్దో షీ వాజ్ టైర్డ్ షీ కంటిన్యూడ్ వర్కింగ్. ఆమె అలసిపోయినా అయినప్పటికీ పని కొనసాగించింది. అంటే ఆమె అలసిపోయినప్పటికీ పని కొనసాగించింది. ఓకే, హౌఎవర్ అయితే, అయినా. ఓకే, మీనింగ్ చూసుకున్నట్టయితే యూజ్ టు ఇంట్రడ్యూస్ ఏ డిఫరెంట్ ఐడియా. ఒక భిన్నమైనటువంటి ఐడియాని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ద టాస్క్ వాజ్ డిఫికల్ట్ హౌఎవర్ హీ కంప్లీటెడ్ ఇట్. పని కష్టంగా ఉంది అయినా అతను పూర్తి చేశాడు. ఓకే, ఇక్కడ అయినా రావాలి. దేర్ ఫోర్ అందువల్ల. షోస్ కంక్లూజన్ ఆర్ రిజల్ట్. ఓకే, దేర్ ఫోర్ యూజ్ చేసి మనం కంక్లూజన్ చెప్పడానికి, ఫలితం చెప్పడానికి యూజ్ చేస్తాం. హీ వాజ్ ఇల్ దేర్ ఫోర్ హీ డిడ్ నాట్ అటెండ్ స్కూల్. అతను అనారోగ్యంగా ఉన్నాడు అందువల్ల పాఠశాలకు వెళ్ళలేదు. ఓకే, మోర్ ఓవర్ అంతేకాకుండా. యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కొంత ఎక్స్ట్రా యాడ్ చేసేటప్పుడు ఈ మోర్ ఓవర్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఇంటెలిజెంట్ మోర్ ఓవర్ షీ ఈజ్ కైండ్. సేమ్ తెలుగులో చూస్తే ఆమె తెలివైనది అంతేకాకుండా దయగలది. మీన్ వైల్ ఇదే సమయంలో. సంథింగ్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం. మదర్ వాజ్ కుకింగ్ మీన్ వైల్ ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. ఓకే, మదర్ ఏమో అంటే అమ్మ వంట చేస్తుంది, ఇదే సమయంలో పిల్లలు ఆడుతున్నారు. అంటే ఒక పని మనం చేసేటప్పుడు ఇంకొక పని కూడా జరుగుతూ ఉంది అని చెప్పే సందర్భంలో మెయిన్ వైల్ యూజ్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్టయితే, నేను నీ గురించి వెయిట్ చేస్తాను మెయిన్ వైల్ నువ్వు వర్క్ కంప్లీట్ చేసేసాయి. ఓకే, అంటే అదే నేను వెయిట్ చేసే టైంలో నువ్వు వర్క్ కంప్లీట్ చేసేసాయి, ఆ విధంగా అనమాట. ఇన్స్టెడ్ మీన్స్ బదులుగా. ఆల్టర్నేటివ్ యాక్షన్ అంటే ఒకదానికి బదులుగా, ఒక పనికి బదులుగా మనం ఇంకొక పని చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. హీ డిడ్ నాట్ గో టు ద మార్కెట్ ఇన్స్టెడ్ హీ ఆర్డర్డ్ ఆన్లైన్. అతను మార్కెట్కు వెళ్ళలేదు, బదులుగా ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 10 లింకర్స్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా 10 లింకర్స్ ఉన్నాయి, వాటిని కవర్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.